బేసిక్ బైబిల్ కోర్స్ అండి. చిన్న చిన్న పాఠాలు మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ జ్ఞానానికి సంబంధించి ఇమీడియట్లీగా మీకు ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టి గంటన్నర పెట్టామనుకోండి, ముందు జస్ట్ అలా ఓపెన్ చేసి ఆ చివరికి వెళ్ళి చూడంగానే 1:06 పడింది. ఇది మనం చూడండి, ఇక మనం అవ్వదు, గంట సేపు ఎక్కడైతే అని షార్ట్లోకి వెళ్తారు. షార్ట్లోకి వెళ్ళగానే చక్కగా 5-6 సెకండ్లు అయిపోతుంది. దానికోసం ఈ చిన్న పాఠాలు, ఇది నీకు గంటన్నర పాఠం, గంట పాఠం ఇది. దీన్ని సింపుల్గా 2 ముక్కల్లో చెప్పేస్తున్నాం. కాస్త ఎలాగన్నా వింటారేమో. ఓకేనా? పార్ట్ 6 బేసిక్ బైబిల్ కోర్స్ గన్ షాట్లో పార్ట్ 6 ఏంటంటే చర్చిలో ఏమి నేర్పించాలి. చెప్పండి ఆన్సర్. చర్చిలో ఏమి నేర్పించాలి, ఎందుకు వెళ్ళాలి? దేవుని వాక్యం నేర్చుకోవడానికి. చర్చిలో ఏమి నేర్పించాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 నీతి ప్రవర్తన కలవారై మేల్కొని పాపము చేయకూడదు. రివర్స్ లో చెప్పండి దీన్ని. ఇది మీకు ఇంగ్లీష్ బైబిల్ నుంచి ట్రాన్స్లేషన్ అయింది. అది కొంచెం తిరగేసి మరగేసి ఉంటుంది. ఒక్కొక్కసారి అర్థం కానప్పుడు ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు చదివితే ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటే పాపము చేయకుండా నీతి ప్రవర్తనతో బతకండి. కింద కూడా చూడండి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. సరిపోతుంది. చర్చిలో సంఘంలో ఏమి నేర్పించాలి? ఏమి నేర్పించాలి? అది వాక్యం అన్నమాట కరెక్టే, కానీ దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్పించాలి. చర్చిలో ఏమి నేర్పించాలంటే దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించాలి. ఆ వచనంలో పైన ఇంకోసారి చదవండి. మళ్ళీ కొంచెం ముందు వెనక ముందు పెట్టి చదవమన్నాను. పాపము మాని నీతి న్యాయములు అనుసరించి బ్రతకమని నేర్పించాలి. అంతేనండి దాని అర్థం ఏంటి? దాని అర్థం పాపము మాని నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో చర్చిలో నేర్పించాలంటండి. అదే టైటిల్ మనది అక్కడ ఉంది. ప్రసాద్ ఇంట్లో ఉంది, రేపు తెస్తా అన్నాడు. పాపము మాని చెప్పాలండి. అటు అక్కడ కూర్చో, అటు కూర్చోండి, గాలి వస్తుంది. వింటలేదు మీరు. గన్ షాట్ లాంటి మాట చెప్పాలి మీరు. చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. ఏమి నేర్చుకోవాలి జ్ఞానంలో? ఒకటి, పాపం మానడం గురించి నేర్చుకోవాలి. రెండోది, నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి. ఇది రెండు నేర్చుకోకుండా మీరు చర్చికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా వేస్ట్. ఇప్పుడు చర్చికి వచ్చాం. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు బలివ్వడం, పాపం చేయటం, బలివ్వడం, పాపం చేయటం, బలివ్వడం, పాపం చేయడం. ఏం మానలేదు వాళ్ళు? పాపం మానలేదు, నీతి న్యాయాలతో బ్రతకలేదు. ఇప్పుడు చర్చికి మనం వచ్చిన మనం ఏమి నేర్పించాలి? చర్చికి వచ్చే సభ్యులకు ఏమి నేర్పించాలండి? పాపము చేయని వాడు ఎవడో లేడు. అందరూ పాపం చేస్తున్నారు. పాపం చేయకుండా ఉండలేము. పాపాల్లో రకాలు ఉన్నాయి. మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. ఇవన్నీ మనం దేవుని పని చేస్తే పోతాయి అన్న. నువ్వు పాపం చేయడం మాంతావా? సమస్య లేదు. పాపం దేవుడి పని చేస్తే పోతుంది కదా అనుకుంటాం. చర్చిలో ఏమి నేర్పించాలండి? పాపము మానమని ప్రతి ఆదివారం బోధించాలండి. ప్రతి ఆదివారం చర్చిలో ఏం బోధించాలంటే పాపం మానాలి, నీతి న్యాయాలతో బ్రతకాలి. పాపం మానాలి, నీతి న్యాయాలతో బ్రతకాలి. పాపం మానాలి, నీతి న్యాయాలతో బ్రతకాలి. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. దావీదు గారు కూడా చిన్న తప్పు చేసిన తర్వాత కొంత ఏ పాపము చేయలేదు. పౌలు గారు చేయలేదు, యేసయ్య గారు చేయలేదు. అలా భక్తుల గురించి చెప్పుకుంటే పాపం మానాలని నేర్పించాలి. తర్వాత నీతి న్యాయాలతో బ్రతకాలని నేర్పించాలి. చర్చిలో ఏమి నేర్పించాలి? మోహపు చూపు చూడకుండా ఉండలేమని నేను నిలబడి ఇక్కడ చెప్పాను. మీరు కూడా ఏమంటారు? ఆయనే చెప్పాడు కూడా మనం కూడా ఉండలేము. అంటే
చూడమనా? మోహపు చూపు వ్యభిచారంతో సమానం. ట్రై చేయండి, సాధ్యమే, అసాధ్యమేమి కాదు. మనం చేయలేని ఆజ్ఞ ఏది కూడా దేవుడు మనకి చెప్పలేదు, ఇవ్వలేదు. కాబట్టి ప్రతి రోజు ప్రతి వారం ఏం బోధించాలండి? పాపం విషయంలో ఖండితంగా బోధించాలి. పోనేలే, నాకు ఈరోజు 200 కానుక వచ్చిందిలే, పోనేలే అని ఎప్పుడు కూడా చూసుకోకూడదు. చర్చిలో ఏం నేర్పించాలంటే పాపం చెయ్యవద్దని బోధించాలి. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదని బోధించాలి. పాపం గురించి నేర్పించాలి. పాపం అనేది వైరస్ అని నేర్పించాలి. ఇంకేమి నేర్పించాలి? నీతి న్యాయాలతో బ్రతకాలని నేర్పించాలి. ఇంకోటి ఏమి నేర్పించాలి? పరలోకం ఎలా వెళ్ళాలో నేర్పించాలండి. రోగాలు ఎలా పోతాయో నేర్పించడం కాదండి. చర్చిలో ఏమి నేర్పించాలి? సంఘానికి ఎందుకు వెళ్ళాలో మనం వారం వెళ్ళాలి. సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి. వచ్చిన సభ్యులకి ఏమి నేర్పించాలి? ఒకటి, పాపం గురించి, పాపం మానాలని నేర్పించాలి. నీతి న్యాయాలతో బ్రతకాలని నేర్పించాలి. మనో దుఃఖం గురించి ఖచ్చితంగా సంఘ సభ్యులకు నేర్పించాలంటండి. అంటే చింతకు చితికి, అది చితి మంటను కాలిస్తే చింత మనుషులు కాల్చేస్తుంది. మనోదుఖం గురించి వచ్చిన సభ్యులందరికీ నేర్పించాలండి. అసలు వాళ్ళు చింత లేని వారే బ్రతికేటట్లుగా నేర్పించాలి. నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో నేర్పించాలి. పరలోకం ఎలా వెళ్ళాలో నేర్పించాలి. ఇంకా పరలోకానికి యేసుక్రీస్తే ఏకైక మార్గం అని నేర్పించాలి. ఇంకేం నేర్పించాలండి? వాక్యం అయితే చెప్తాం కానండి, నేర్పించడం కష్టం అంటున్నారండి బోధకులు. అక్కడైతే చెప్తాం కానీ నేర్పించడం కష్టం అంటున్నారు. సభ్యులు ఏమంటున్నారంటే వినమంటే వింటాం కానీ నేర్చుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉందంటున్నారు. చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాను ఈ పాఠం. ఒక కార్పెంటర్ అండి, చాలా తెలివైన వాడు. అసలు ఆ అబ్బాయి పని చేస్తే దాంట్లో ఉన్న లోపాన్ని పట్టుకోలేము. 50 సంవత్సరాల పాటు యజమాని దగ్గర పనిచేశాడు. అసలు అద్భుతమైన అరమరలు కానీ, అసలు మంచాలు కానీ, బీరువాలు కానీ, అరమరలు కానీ రకరకాలు చేశాడు. చివరిలో ఆ యజమాని ఏం చేశాడంటే, ఇక నాకు రేపటి నుంచి సెలవు ఇచ్చేయండి, నాకు రిటైర్మెంట్ ఇచ్చేయండి, అయిపోయిందంటే చివరిలో ఏమన్నాడంటే యజమాని, చెట్టు చివరిలో చిన్నది ఒక ఇల్లు ఇస్తాను, ఆ ఇంటిది మాత్రం పూర్తి చేసుకో, ఇక ఆగిపోదు కానీ అన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి చేశాను, ఈ ఒక్క పని నేను చేయలేకపోతున్నానని పిచ్చిగా చేశాడండి. డోర్ తీస్తే డోర్ రాదు, డోర్ అయితే మళ్ళీ తాళం ఎత్తే ఇక తాళం మళ్ళీ పగలు కొట్టుకుని తీసుకోవడం, అలా అన్నట్టుగా పని అంతా చేశాడు. చివరిలో యజమాని జీతం అంతా ఇచ్చి, ఇదిగో నువ్వు చివరిలో నిర్మించావు కదా ఈ ఇల్లు, ఫ్రీగా నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకో అన్నాడు. ఎంత ప్రమాణం కట్టుకున్నాడు దాన్ని? చెత్తగా చండాలంగా కట్టుకున్నాడు. మనం కూడా మనకు సంబంధించిన పనులన్నీ జబర్దస్త్గా చేసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకు విలువైనది, అమూల్యమైన దాన్ని ఏం చేస్తున్నాం అంటే, ఆ యజమాని ఎలా చేస్తారు చివరి పని, అదే మనకు వచ్చే పరలోక సంబంధమైన పనులు మాత్రం మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద మనం కష్టపడింది చేసిన మొత్తం అంతా కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. మనం దేవుని కోసం చేసిన ప్రతి కష్టం కూడా మనకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి, చర్చిలో ఏమి నేర్పించాలని మీరు తక్కువని చెప్పాలండి. ఒకటి పని ఫస్ట్ నేను చెప్తా. చర్చికి ఏం పేరు, సంఘములకు ఏ పేరు పెట్టాలి? ఒక గన్ షాట్ లాగా గట్టి ఇటు చూసినది క్రీస్తు సంఘం. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు క్రీస్తు ఉన్నారు అక్కడ గుర్తుకు రావాలి, మనం భయపడాలి. మూడోది, సంఘానికి ఎందుకు రావాలి? వాక్యాన్ని నేర్చుకోవడానికే రావాలి. నాలుగోది, టెక్నాలజీని ఎలా అర్థం చేసుకుంటే దేవుడి గుర్తుకు రావాలి. ఐదోది, సంఘము అంటే ఎవరు? నేనే సంఘాన్ని. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్తే వింతగా ఉంటాయి వాళ్ళకి. సంఘం అంటే ఈయన అంటాడు ఏంటండి అంటారు. మరి క్రీస్తు సంఘము అని ఎందుకు పేరు పెట్టామంటే, క్రీస్తు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి, క్రీస్తు మధ్య మనం కూర్చున్నాం కాబట్టి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాం. ఓకే, తర్వాత ఏం చెప్పాను? సంఘానికి వచ్చిన సభ్యులకి ఏమి నేర్పించాలి? ఒకటి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, పాపాన్ని మానమని చెప్పని సంఘానికి అసలు మనం వెళ్ళవలసిన పని లేదండి. చేసినా పర్లేదు, పాపం చేయనోడు ఎవడున్నాడో చూపించండి, అయిపోయిన చరిత్ర అక్కడితో మన జీవితం క్లోజ్. పాపం మానమని ఖండితంగా బోధించాలి. నీతి న్యాయాలతో బ్రతకమని, జీవన విధానాన్ని మార్చుకోమని నేర్పించాలి. ఇంకా
పరలోకం ఎలా వెళ్ళాలో నేర్పించాలి, మనోదుఖాలు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించాలి, పాపం పోవడానికి ఏం చేయాలో నేర్పించాలి, నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో నేర్పించాలి, పరలోకానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం అని నేర్పించాలి. అవన్నీ ఎక్కడ నేర్పిస్తున్నారు అంటే మనమే నేర్పిస్తున్నాం. నెక్స్ట్ మన టైటిల్ ఏంటంటే నెక్స్ట్ బైబిల్ గ్రంథం మొత్తం ఒక్క ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ పాటిస్తే పరలోకం అన్నాడు. ఆ ఒక్క ఆజ్ఞ 2025లో మనం నేర్చుకునేది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుట ఎట్లు ఒక 6 నెలల్లో, క్రీస్తు వల్ల పొరుగువాన్ని ప్రేమించుట ఎట్లు ఇంకో 6 నెలలు. చర్చిలో ఏమి నేర్పించాలో మాకు తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకోవాలో మీకు తెలిసి ఉండాలి. ఓకే, గన్ షాట్. నెక్స్ట్ లెసన్ ప్రసాదం 7వ